హలో టేస్టీ హంటర్స్, వెల్కమ్ టు దివస్ కుకింగ్ కార్నర్. ఒకటి కాదు, రెండు కాదు, 5 వెరైటీస్ ఆఫ్ రెసిపీస్ మీతో షేర్ చేసుకోవడానికి నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. చూసి ట్రై చేయడానికి మీరు కూడా అంతే ఎక్సైటెడ్గా ఉన్నారా? అయితే ఈ వీడియోని ఎండ్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా పిన్ టు పిన్ ఫాలో అవుతూ యాజ్ ఇట్ ఈస్ నేను చెప్పినట్టు చేసేయండి. ఒక డెలీషియస్ లంచ్ని మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ కరివేపాకు పొడి ఎలా చేయాలో చూద్దాం. ఫ్రెష్ కరివేపాకుని తీసుకోండి, కడిగేసి నీడలో ఆరబెట్టుకొని ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత ఒక గిన్నెలో 2 చెంచాలు ధనియాలు వేస్తున్నాను. అలానే 1 స్పూన్ జీలకర్ర. ఇవి కాస్త వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. 6 to 7 ఎండుమిర్చి వేసి వేయించుకొని ఇవి కూడా పక్కన పెట్టుకోండి. వాష్ చేసి ఆరబెట్టుకున్న కరివేపాకు ఇందులో వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటూ ఉండండి. చూడండి, పట్టుకుంటే ఇలా పొడి అయిపోవాలి. అవి కూడా వేగిన తర్వాత పక్కన పెట్టుకోండి. ఇవి చల్లార్చుకున్న ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి మిక్సీ వేసుకున్నాక వెల్లుల్లి, చింతపండు, ఇంకా రుచికి సరిపడా ఉప్పు వేసి అందులో కరివేపాకు కూడా వేసి మిక్సీ వేసుకోండి. అంతే, చూసారా ఎంత సింపుల్లో కరివేపాకు పొడి రెడీ. ఇలా వేడివేడి అన్నంలో 2 స్పూన్ల కరివేపాకు పొడి వేసుకొని 2 స్పూన్ల నెయ్యి వేసుకొని ఈ విధంగా కలుపుకొని తింటే ఆహా ఓహో అంటారు. సో నెక్స్ట్ రెసిపీ మామిడికాయ కొబ్బరి పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఈ సైజ్ మామిడికాయని తీసుకొని కట్ చేసుకొని ఇలా ముక్కలుగా రెడీగా పెట్టుకోండి. అలానే 1 చెక్క కొబ్బరికాయను కూడా కడిగి ఇలా ముక్కలు చేసి రెడీగా పెట్టుకోండి. ఆ తర్వాత మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఇంకా వెల్లుల్లి తీసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత మినపప్పు వేసి ఫ్రై చేసుకోండి. ఇది కాస్త వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేయండి. పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత ఎండుమిర్చి, జీలకర్ర, ఇంకా వెల్లుల్లి కూడా వేసి మొత్తం బాగా వేయించుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకోండి. అది చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసి ఒకసారి మిక్సీ వేసేసుకోవాలి. ఆ తర్వాత కొబ్బరికాయ ముక్కలు కూడా ఇందులో వేసి మరొకసారి మిక్సీ వేసేయండి. ఇప్పుడు ఇందులో 1/2 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. రుచికి సరిపడా సాల్ట్, ఇంకా మ్యాంగో పీసెస్ కూడా వేసి మొత్తం అంతా మిక్సీ చేసేస్తే చాలా టేస్టీ అండ్ యమ్మీగా ఉండే మ్యాంగో కోకోనట్ పచ్చడి రెడీ. సో మన నెక్స్ట్ రెసిపీ వెజిటేరియన్స్కి ఒక మంచి ప్రోటీన్ సోర్స్ అయిన సోయా చంక్స్ మసాలా కర్రీ. ఇది చేసుకోవడం చాలా ఈజీ అండ్ అలానే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ముందుగా ఒక 100 గ్రామ్స్ ఆఫ్ మిల్ మేకర్ తీసుకోండి. ఇవి ఇలా వాటర్లో ఒక 10 to 15 మినిట్స్ నాననివ్వాలి. ఆ తర్వాత వాటర్ మొత్తం ఇలా పిండేసుకొని వెజిటేబుల్ కట్టర్లో వేసి చిన్న చిన్నగా చాప్ చేసుకోవాలి. ఇలా చాప్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయ ఇంకా పచ్చిమిర్చి కూడా చాలా చిన్నగా చాప్ చేసుకోండి.
అండ్ టొమాటో ఇంకా కొత్తిమీర గార్నిష్ కోసం. ఇప్పుడు ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్న తర్వాత బిర్యానీ ఆకు, లవంగాలు ఇంకా ఇలాచీ వేసి అవి కాస్త వేగిన తర్వాత ఉల్లిపాయ ఇంకా పచ్చిమిర్చి వేసి కాస్త వేయించుకోండి. ఇలా ఉల్లిపాయ కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత అందులో చిటికెడు పసుపు, కొద్దిగా సాల్ట్ వేసి ఒకసారి కలిపి మూత పెట్టేసుకొని ఉల్లిపాయ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక 2 మినిట్స్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత ఇందులో చిన్నగా కట్ చేసుకున్న సోయా చంక్స్ని యాడ్ చేసేసేయండి. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ కుక్ చేసుకోండి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటో ఇందులో యాడ్ చేసేయండి. టొమాటో కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలాగా చూడండి, టొమాటో కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఆఫ్ కారం వేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఒకసారి మిక్స్ చేసుకొని వాటర్ అంతా అయిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, వాటర్ మొత్తం అయిపోయాయి కదా. సో కర్రీ మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే సోయా చంక్స్ మసాలా కర్రీ రెడీ. చూసారు కదా ఎంత బాగుందో. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సో ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ క్రిస్పీ పొటాటో ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం. ఎక్కడ మిస్ అవ్వకుండా పిన్ టు పిన్ ఫాలో అవ్వండి. అప్పుడే మీ పొటాటో ఫ్రై క్రిస్పీగా వస్తుంది. ముందుగా 2 పొటాటోల్ని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని 2 to 3 టైమ్స్ వాష్ చేసి స్టార్చ్ పోయేలాగా, తర్వాత ఇలా వాటర్ వేసి ఒక 10 మినిట్స్ వదిలేయండి. ఆ తర్వాత ఒక ఫ్రైయింగ్ ప్యాన్లో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోండి. తర్వాత కట్ చేసి పెట్టుకునే బంగాళదుంప ముక్కల్ని వేసేయండి. మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. చూడండి, పొటాటోస్ కాస్త కలర్ చేంజ్ అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు, రుచికి సరిపడా సాల్ట్, 1/2 స్పూన్ కారం, అలానే 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసి మొత్తం బాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. ఆ తర్వాత ఫ్లేమ్ని హైలో పెట్టి కలుపుకుంటూ ఉండాలి. అప్పుడు మనకి క్రిస్పీగా పొటాటో ఫ్రై ఇలా రెడీ అయిపోతుంది. చూసారా ఎంత బాగుందో. గుర్తుపెట్టుకోండి, అస్సలు మూత పెట్టకూడదు. ఫ్లేమ్ని హైలోనే పెట్టి కుక్ చేసుకోవాలి లాస్ట్లో. సో ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ పెసరపప్పుతో టొమాటో పప్పు. ఏంటి పెసరపప్పుతో టొమాటో పప్పు అనుకుంటున్నారా? ట్రస్ట్ మీ, చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక 100 గ్రామ్స్ ఆఫ్ పెసరపప్పు తీసుకొని బాగా కడిగి అందులో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తున్నాను. ఆ తర్వాత ఉల్లిపాయ, టొమాటో ఇంకా పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి. చూడండి, పప్పు ఇలా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇంకా టొమాటో వేసేసుకోండి. ఇంకొక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేయండి. తర్వాత చిటికెడు పసుపు, రుచికి సరిపడా సాల్ట్, ఇంకా కొద్దిగా కారం వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయ ఇంకా టొమాటో కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. వాటర్ సరిపోకపోతే ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు,
కావాలంటే కొద్దిగా చింతపండు కూడా వేసుకోవచ్చు, అది ఆప్షనల్, నేనైతే వేయలేదు. ఇప్పుడు తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంకా వెల్లుల్లి తీసుకున్నాను. ఇప్పుడు ఒక తడకా ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి అందులో వెల్లుల్లి వేసి కాస్త వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంకా కరివేపాకు కూడా వేసి మొత్తం బాగా వేయించుకోండి. తర్వాత ఇలా పప్పులో వేసేసుకుంటే గుమ్మలాడే టొమాటో పప్పు రెడీ. తప్పకుండా ట్రై చేయండి. ఈ స్టైల్ ఆఫ్ టొమాటో పప్పు చాలా నచ్చుతుంది మీకు కూడా, ట్రస్ట్ మీ. చూసారు కదండి 5 రెసిపీస్ ఎలా ఉన్నాయి, నచ్చాయా? అయితే తప్పకుండా ట్రై చేయండి. ఒక్కొక్క రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ డిస్క్రిప్షన్లో చాలా డీటెయిల్డ్గా ఇచ్చాను, మీరేం వరీ కావద్దు. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.